అలాగే ఈ కొన్ని ఇళ్ళకి వీధిపోటు ఉందని చెప్తూ ఉంటారు. అసలు వీధిపోటు అంటే ఏంటి? ఆ వీధిపోటు నిజంగానే దానివల్ల ప్రమాదం ఏమన్నా ఉంటుందా? దానికి నివారణ ఏందంటారు? ఇక్కడ వీధిపోటు విషయంలో కూడా అండి 2 విభాగాలుగా చూడొచ్చు. వ్యాపారానికి వీధిపోటు వేరు, గృహ నిర్మాణానికి వీధిపోటు వేరు. వీధిపోటు తూర్పు భాగంలో, పడమర భాగంలో, పశ్చిమ భాగంలో, ఉత్తర భాగంలో అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇవేటిలో కూడా వీధిపోటు పనికిరాదు. ఎందుకంటే వీధి జనాలందరూ తిరిగేటువంటిది. ఆ వీధిలో నడిచేవాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు మన ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళల్లోకి ఇట్లా బైనోక్లస్లు పెట్టుకొని చూస్తే ఏమవుతుందండి? విపరీతమైన నరదిష్టి తగులుతుంది. కాబట్టి నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే ఎటువంటి దిక్కు నుంచి కూడా మనకు ఇంటిపైన దృష్టి అనేటువంటిది పడకూడదు. అలా పడితే గనక ఇంట్లో ఉన్న ధనము కానీ, బంగారం కానీ, కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ, సంతానాలు కానీ అన్నీ కూడా కోల్పోతారు. అయితే ఏ దిక్కుకు వెళ్ళినా ఒక్కో దిక్కుకు ప్రత్యేకమైన లోపాలు ఉన్నాయి. ఆగ్నేయ భాగానికి వెళ్తే ఒక లోపము అంటే సంతానహీనత. అదే నైరుతి భాగానికి వెళ్తే మొదటి సంతానహీనత. అదే వావ్య భాగానికి వెళ్తే రెండవ సంతానహీనత. దాంతోపాటు స్త్రీలకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు. అంటే వీధిపోటు ఈ దిక్కులో పడకూడదు. ఒక్క ఈశాన్య భాగంలో మాత్రమే దృష్టి పడ్డా ఏం కాదు. ఎందుకు చెప్పండి? ఈశాన్య భాగంలో ఈశ్వర స్థానం, మన పూజ గది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పూజ గది ఉన్న ప్రదేశంలో ఎవరన్నా దృష్టి పడినా అమ్మో వీళ్ళ ఇంట్లో పూజలు బాగా చేస్తారు, ఎప్పుడు చూసినా అగరొత్తుల వాసన వస్తుంది, కాబట్టి ఏం కాదని చెప్పేసి ఆ దృష్టి అనేటువంటిది చెడుగా మారకుండా ఈశ్వరుడు కాపాడుతాడు. ఇక వ్యాపారానికి సంబంధించి కనుక వస్తే, వ్యాపారానికి సంబంధించి వీధిపోటు ఎంత ఉంటే అంత మంచిది. అదేంటి పంతులు గారు అంటే అక్కడ సంసార జీవితం అనేటువంటిది జరగదు. ఎంత దృష్టి పడితే అంత పాపులారిటీ పెరిగిపోతుంది. అక్కడెక్కడో 1/2 కిలోమీటర్ దూరం నుంచే మన షాప్ కనిపిస్తుంది అనుకోండి, మంచిదే కదా. కాబట్టి కొన్ని వీధిపోట్లు వ్యాపారానికి కూడా పనికిరావు. అంటే ఆ పైన గృహ నిర్మాణం ఉండి ఇంట్లో ఎవరన్నా ఫ్యామిలీస్ ఉంటే పనికిరాదు. ఉత్త వ్యాపార స్థలం అయితే ఎటువంటి వీధిపోటు కూడా ఏమీ చేయదు, చాలా మంచిది.